ఒకవేళ నీ కార్ కీస్ గిట్లా వేయింది అనుకో, నువ్వేం చేస్తావు, చాలా నార్మల్ గా బైక్ కీస్ ఎట్లయితే డూప్లికేట్ చేసి వాడతావు అట్లా వాడదామని నువ్వు అనుకుంటావు. కానీ నువ్వు డూప్లికేట్ చేసిన కీతోని నీ కార్ ఇగ్నిషన్ స్టార్ట్ కాదు. అసలు ఈ కార్ కీస్ లో ఉండే టెక్నాలజీ ఏందో చెప్తే వీడియో లాస్ట్ వరకు చూడు. వెల్కమ్ టు డే 19 ఆఫ్ 21 డే కార్ బేసిక్ సిరీస్. నువ్వు చాలా క్యాజువల్ గా డైలీ నీ కార్ కీ పెట్టి ఇగ్నిషన్ అని చెప్తావు, కానీ ఆ నార్మల్ కీలో కూడా ఒక చిన్న చిప్ ఉంటది, దాన్నే ట్రాన్స్పాండర్ అంటారు. నీ కార్ ఇగ్నిషన్ స్టార్ట్ కావడానికి ఆ చిన్నోడే కారణం. ఇక ఒకవేళ నువ్వు దీనికి డూప్లికేట్ కీ చేయించాలి అనుకో, నీ డాష్ బోర్డ్ దగ్గర VIN నెంబర్ అని ఒకటి ఉంటది, దాంతోని నీ కార్ కీని కట్ చేయించి కీ కట్ అయిన తర్వాత దానిలో ఉన్న చిప్ తోని నీ కార్ ఇగ్నిషన్ కి మ్యాచ్ చేయించాలి. ఇక స్మార్ట్ కీస్ గురించి మాట్లాడుకున్నాం అనుకో, దాని కథనే అలాగు. ఇవి జస్ట్ లాక్ అండ్ అన్లాక్ కోసమే కాదు, నువ్వు దగ్గరికి పోయినప్పుడు అన్లాక్ అవుతాయి, దూరం పోయినప్పుడు లాక్ అవుతాయి. ఇవి కార్ లోపల ఉంటేనే కార్ ఇగ్నిషన్ ఆన్ అవుతుంది. ఒకవేళ కార్ ఆన్ ఉన్నప్పుడు కార్ కీస్ ఇట్లా బయట ఉన్నాయి అనుకో, కార్ కీస్ ఎక్కడో పోయినాయి అని చెప్పి నీకు సిగ్నల్ కూడా ఇస్తుంది. సో అందుకోసమే మీ కార్ కీస్ ని చాలా జాగ్రత్తగా దాచుకోండి.